వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు అమ్మ వంటల రుచులు హోటల్ స్టైల్లో ముల్లంగి సాంబార్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా కుక్కర్లో ఈ కప్పుతో అరకప్పు కందిపప్పును బాగా కడిగి 1.5 కప్పు వాటర్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మూత తీసుకొని ఉడికించుకున్నటువంటి కందిపప్పును మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 లేదా 3 చిటికెల ఇంగువ, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయలు 2 వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా 1 వేసుకొని కొంతసేపు కలుపుతూ వేయించుకుందాం। తర్వాత 2 చిటికెల పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత తొక్కు చెక్కుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నటువంటి ముల్లంగి ముక్కలు 2 కప్పులు వేసుకొని కలుపుతూ హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలుపుకుందాం। తర్వాత ఇందులో 2 కప్పుల వాటర్ని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 లేదా 20 నిమిషాల వరకు ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా ముక్క మెత్తగా ఉడికిన తర్వాత ఉడికించి రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కందిపప్పును ఇందులో వేసుకుందాం। తర్వాత ఇదే కుక్కర్లో 2 లేదా 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి। తర్వాత 3 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి। తరువాత చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమును వేసుకోవాలి। వేసుకొని అంతా బాగా కలుపుకుందాం। తరువాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। ఇలా 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం। ఆరోగ్యకరమైన ముల్లంగి సాంబార్ రెడీ అయ్యింది। దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా బాగుంటుంది। మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।